అమ్మ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భీంగల్లో నాక్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్. ట్రైనీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పాలనాధికారి. అమ్మ న్యూస్ లోగో ఆవిష్కరించిన ఆర్టీసీ చైర్మన్. మీడియా రంగంలో అమ్మ అగ్రగామిగా నిలవాలన్న బాజిరెడ్డి గోవర్ధన్. ఘనంగా గాయత్రి ఆశ్రమ పీఠాధిపతి దీక్ష విరమణ కార్యక్రమం. బాన్సువాడ భక్తివాడగా మారిందన్న స్పీకర్ పోచారం. ధర్మారం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్న జెడ్పీ వైస్ చైర్మన్. మాచారెడ్డి మండలంలో ఆందోళనకు దిగిన రైతులు. అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలోని నాక్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. ఎలక్ట్రికల్ ట్రైనీస్, టైలరింగ్ లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. టైలరింగ్ లో శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడి వారు తయారు చేసిన బాక్స్ ఫైల్ పరిశీలించి అభినందించారు. సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్ నాక్ శిక్షణ గురించి కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో నాక్ సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్, ట్రైనర్ రుచిత, ఓంకర్లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని గాయత్రి ఆశ్రమంలో పీఠాధిపతి శ్రీ సుదర్శన దండి స్వామి చతుర్మాస దీక్ష విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోవిందాశ్రమం కాశీ స్వామీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ బాన్సువాడ భక్తివాడిగా మారిందన్నారు. బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు. భక్తితో పాటు ధర్మం కూడా పెరగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్ ప్రారంభించారు. జెడ్పీ నిధులు 2.5 లక్షల రూపాయలతో నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామాల్లో అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పేసి పల్లె ప్రగతి ద్వారా మరి ఏదైతే పరిశుభ్రత, పారిశుద్ధ్యము, నీటి వసతి ఇవన్నీ కల్పించడానికి మరి చాలా చక్కగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి చిన్న గ్రామాలకు ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, మరి త్వరలోనే మరో 2 లక్షలతోటి ఆయనతో మిగిలిన డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని శ్రద్ధ కనబరిచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అమ్మ న్యూస్ లోగోను ఆవిష్కరించారు. నూతనంగా ప్రారంభమైన అమ్మ న్యూస్ ఛానల్ కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ న్యూస్ ఛానల్ మీడియా రంగంలోనే అగ్రగామిగా నిలవాలని, నిజాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేస్తూ గొప్పగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. దినదిన ప్రవర్తమానం కావాలని అమ్మ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా మంచి మంచి వార్తలు,
ప్రజలకు ఉపయోగపడే వార్తలు తప్పకుండా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చే ఏవైతే ఆ కార్యక్రమాలను తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ప్రజల సమస్యల పరిష్కారం చేసే దిశలో పయనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎనీహౌ అమ్మ ఛానల్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా భవిష్యత్తులో ఒక మంచి ఛానల్గా రూపుదిద్దుకుంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. న్యూస్ ఛానల్ అవుతుందో దినదిన ప్రవర్తమానం కావాలని అమ్మ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా మంచి మంచి వార్తలు ప్రజలకు ఉపయోగపడే వార్తలు తప్పకుండా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ట్రైనీ ఉన్నత అధికారులు గ్రామాన్ని సందర్శించారు. వారు రావడంతో ఎంపీడీఓ నట్రస్, దర్పల్లి తహసీల్దార్, ఎస్ఐ, గ్రామ ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, సెక్రటరీ రాజుకుమార్, ఎంపీటీసీలు వారిని స్వాగతించారు. ట్రైనీ ఉన్నత అధికారులు గ్రామంలో 3 రోజుల పాటు తిరిగి గ్రామ వివరాలు, పంటలు, రైతుల విషయాలు, ఇతర పలు విషయాలు తెలుసుకున్నారు. విలేజ్ స్టడీ గురించి విలేజ్ మన ఇది ఆఫీసర్స్ వాళ్ళు ఐఏఎస్ ట్రైనర్స్ వచ్చారు. వాళ్ళకు స్వాగతం పలికి ఆహ్వానించడం జరిగింది. ఈ మా ఊరికి వచ్చినందుకు మేము ఘనంగా వాళ్ళకి స్వాగతం పలికి సంతోషం వ్యక్తం చేసాము. వాళ్ళకు రేపటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతున్నది. 5 days ఉంటారు. 4వ తారీఖు వరకు వాళ్ళు ఉండి ఊర్లో ఏమేమి విలేజ్ స్టడీ చేస్తారు. వాళ్ళకు మేము వాళ్ళు వచ్చినందుకు మేము గ్రామ ప్రజలందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఊరికి వచ్చినటువంటి ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్కి మేము స్వాగతం పలకడం జరిగింది. వారికి మా దుబ్బాకలో 4 రోజులు మా విలేజ్ గురించి స్టడీ చేస్తారు. వారికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో మల్లన్నగుట్ట ఏఎంసీ గోదాం నుండి కందుల బస్తాలను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు దుండగులను అరెస్టు చేశారు. దొంగతనం చేసిన కందుల విలువ 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 29 కందుల బ్యాగులు, 21,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనే సమాచారం మేరకు మరి వారు వాళ్ళ టీం తోటి వారిని అదుపులో తీసుకొని వారితో విచారించగా వాళ్ళు ఈ దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. దీంట్లో చాలా వరకు వివిధ ప్రాంతాల్లో అమ్ముకొని వాళ్ళకున్న అలవాట్లు ఏదైతున్నాయో అలవాటు ఖర్చు చేసుకున్నట్టు మిగతా కొన్ని బ్యాగ్స్, మనకి ఇప్పుడు 29 బ్యాగ్స్, అందాజ 15 క్వింటాలు కందులన్నిటికీ మనం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే గతంలో అమ్మిన ఏదైతే ఉందో పైసలు వాళ్ళ దగ్గర రెడ్ హ్యాండెడ్గా అలాగా 21,000, ఒకళ్ళ దగ్గర 9,500 రూపాయలు, ఒకళ్ళ దగ్గర 12,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే మన ముందున్న 2 వ్యక్తులు, సల్లా భూమన్న, బాలకొండ ప్రాపు, మహమ్మద్ ఆజాద్, ఆయన కూడా బాలకొండ ప్రాపు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం ఈ దొంగలించబడిన సొత్తు వాళ్ళ దగ్గర నుంచి 21,000 రూపాయలు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 1 క్వింటాల్కి 3 కిలోల తరుగు తీసేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతులను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. మరోవైపు తూకం చేసిన ధాన్యాన్ని తిరిగి వెనక్కి పంపిస్తున్నారని రైతులు చెబుతున్నారు. మా
నా పేరు కార్తిక్ రెడ్డి, మాది ఫర్టిపేట గ్రామము. మేము ఎందుకు కొట్లాడుతున్నామంటే మాకు ఇక్కడ నష్టపోతున్నాము. ఐకేపీ సెంటర్ నుంచి మేము వడ్లు పంపించడానికి ఫస్ట్ మేము అగ్రి అయింది ఎంత అంటే 41కి అరకిలో సంచి బరువు కలుపుకొని 41.5 మేము పెట్టాల్సింది. అయినా కానీ మాకు పొల్లు ఎక్కువ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే మేము ఇంకా కటింగ్ ఏం లేకుండా 42 కాడికి మేము ఒప్పుకున్నాము. రైస్ మిల్లాలు అంతా ఒకటయ్యి వాళ్ళు ఎంత అంటే మాకు 44 ఉంటే మేము తీసుకుంటాం, లేకపోలేదు అనుకుంటాం, మళ్ళీ కట్ చేసుకుంటున్నాడు. అది కాకుండా పోయిన ప్రతి బండికి అన్లోడ్కి డ్రైవర్కు ప్రతి సంచికి 5 రూపాయలు చొప్పున అడుగుతున్నాడు. ఇట్లా నష్టపోతున్నాం, అట్లా నష్టపోతున్నాం. ప్రతి క్వింటాల్ చొప్పున 10% తరుగు మేము నష్టపోతున్నాం. 10% అంటే దాదాపు 200 రూపాయలు మేము నష్టపోతున్నాము. ఆ విధంగా ఆలోచించాలి ప్రభుత్వము. ప్రతి ఒక 100 క్వింటాల్ పండించే రైతుకు 20,000 అనేది ఒక నాటు ఖర్చు వెళ్ళిపోతుంది. అటువంటి ఆ విధంగా ఆలోచించి మేము 41.5 కాదు 42 కాడికి పెడతాము. అదే ఫైనల్ గా ఉండేసి మాకు అదే ఫైనల్ గా వేయాలి. ప్రతి బండి అన్లోడ్ కావాలా. ఏ విధమైన ఛార్జీలు ఉండదు. లేబర్ ఖర్చు మేమే భరిస్తాము. ప్రతి క్వింటాల్కు 35 రూపాయలు ఎలా భరించాము అంతే భరిస్తాము. అమ్మాలి అంత మించి ఇంకేం భరించాము. ట్రాన్స్పోర్ట్ కానీ మధ్యలో కటింగ్ చేయం. బోధన్ మండలం ఉట్పల్లి గ్రామం రాజీవ్ నగర్ తండాగుట్టల్లో గ్రావెల్ తరలిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉట్పల్లి మీదుగా బోధన్ వైపు వెళుతున్న మొరం టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. మొరం తరలింపులో వచ్చే దుమ్ము ధూళితో అనేక అనారోగ్య ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నడుస్తే మాత్రం మంచిగా ఉండదు, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఏదన్నా ఉంటే గవర్నమెంట్ రోడ్డు మీద టిప్పర్ నడిచే అవసరమే లేదు. మీ దాకా పోయి ఎవరి నిధులు అవి ఎవరి నిధులు ఆ బోధన కోసం పుట్టిందా? బోధన కోసం పుట్టిందా మా గుట్ట? బోధన బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా కాబట్టి ఖచ్చితంగా ఇది బంద్ చచ్చిపోతుండే చచ్చిపోయితే ఎవరి బాధ్యత? అది బాధ్యత ఉంటే లేకుంటే వేరే దారి తీసుకొని టిప్పర్ నడిపిండ్రు. వాళ్ళ మంచోళ్ళు వచ్చి సంతకం చేసి ఏమైనా అయితే జిమ్మేదారి ఉన్నామని నిలబడితే సంతకం చేస్తేనే నడిపించాలి, లేకుంటే టిప్పర్ అప్పటిదాకా నడవద్దు. మేము గరీబాలు ఉన్నాము, మంచాలు ఉన్నాం, షెడ్డర్లు ఉన్నాం, మా కలిగి మేము ఈ రోడ్డు పంట నడవద్దు, అసలు నడవద్దు. ఇది ఏం పెద్ద రోడ్డు ఉన్నదని, సిసి రోడ్డు ఉన్నది, ఆ పెద్ద హైవే రోడ్డు ఉన్నది, ఏం రోడ్డు ఉన్నది నడిపిస్తారు. స్పీడ్ మీద పోతుండ్రు, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే నగర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇదే కాలనీకి చెందిన దంతాల భాగ్యలక్ష్మి దశరథ్ ఇంట్లో బీరువా తాళం పగలగొట్టి 70,000 నగదు అపహరించారు. కార్తీక మాస పూజ నిమిత్తం బాసరకు వెళ్లడంతో దుండగులు ఆసరాగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో యోగా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 71 ఏళ్ల బండి రాముల ఆధ్వర్యంలో యోగా క్లాసులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యోగా ద్వారా మానవ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. మానవ జాతికి సర్వరోగ నివారణి యోగా అని బండి రాములు పేర్కొన్నారు. అమ్మ టీవీ వారికి
ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం. మీరైతే మాకు మా ఇంటర్వ్యూ తీసుకొని యోగా ఒక ద్వారా అందరికీ మంచి ఒక ఉద్దేశంతో యోగాసనాల బెనిఫిట్ చెప్పాలని మీకు కోరేది కాబట్టి ఈశ్వరనారాయణ అశోక్ నగర్ సెంటర్ యొక్క సెంటర్ క్లాస్ ఉంది. ఇది రోజు నేను క్లాసులు ఇస్తున్నాను. అది కాకుండా వివిధ దేశాల వరకు నేర్చుకున్నాను యోగా ద్వారా. యోగా అంటే ముఖ్యము, దానికి మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం అంటే దాంట్లో మనకు ఎంత బెనిఫిట్ మనం చెప్పలేము. దాంట్లో అంటే ఐబీపీ కానీ, లో బీపీ కానీ, అస్తమా కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, స్లీప్ డిస్క్, పక్షవాతం లాంటివి క్యూర్ చేస్తుంది. కాబట్టి యోగాతో అందరూ మంచి పరిపూర్ణమైన ఆరోగ్యం తీసుకోవాలి. నేను నేర్చుకొని నాకు ఈ పరిపూర్ణమైన ఆరోగ్యం పొందిన నాలాంటి ఎందరో లక్షలాది మంది నేర్చుకుని వారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యం అందుకున్నారు. మీరు కూడా ఈ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా నేర్చుకొని అందరూ మంచి సుఖశాంతితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే యోగా అంటే ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఎంత మనము నీళ్ళు తీసినా తక్కువని, దానికన్నా మించింది మనకు యోగా కావాలంటే ఐబీపీ కానీ ఇంకా ఎన్నో రకరకాలైన బీమాలు క్యూర్ అవుతాయి. కాబట్టి యోగాతోటి మంచి పీస్ ఆఫ్ ద మైండ్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ ద మైండ్ దొరుకుతుంది. కాబట్టి యోగా నేర్చుకోండి. మళ్ళీ ప్రాణాయామం అనేది దానికి చాలా మంచి హార్ట్కి సంబంధించింది. ఐబీపీ కానీ, లోపీ కానీ చేస్తుంటే చాలా కంట్రోల్ అవుతుంది. షుగర్ సంబంధించినవి కానీ, బ్యాక్ పెయిన్, స్లీప్ డిస్క్ ఎన్నో. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన అరపెల్లి శ్రీనివాస్ గల్ఫ్లో ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఎడమ చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడు శ్రీనివాస్ను తను పనిచేసే సంస్థ ఆదుకోలేదు. దీంతో గల్ఫ్ ప్రభుత్వం శ్రీనివాస్ను వెనక్కి పంపించివేసింది. ప్రస్తుతం బాధితుడు నిజామాబాద్ మనోరమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి 6 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున వెలిపిస్తున్నారు. ఆపన్న హస్తం కోసం కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు. బాల్కొండ మండలంలో యాసంగికి 40 ఎకరాల వరకు రైతులు సాగు చేసుకున్నటకు రాయితీపై ఆయిల్ పంప్ మొక్కలను అందించడం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ఆయిల్ దిగుమతి చేసుకునే బదులు పామ్ ఆయిల్ పండించడం ఉత్తమమని రైతులకు సూచించారు. ఆయిల్ పంప్ పంటను సాగు చేయడానికి ప్రభుత్వం తగిన రాయితీలను అందిస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూసా సునీత నరహరి, ఏఈఓ కృష్ణవేణి రైతులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.